రెగ్యులర్ లైఫ్ లో డైలీ పొద్దున్న లేచిన తర్వాత ఈ శరీరాన్ని ఒక డస్ట్ క్లీన్ చేస్తున్నావు, మైండ్ డస్ట్ కూడా క్లీన్ చేయాలి. ఎలా చేయాలి? పాజిటివ్ థింకింగ్ అనేది బెస్ట్ వెపన్ టు క్లీన్ యువర్ మైండ్ డస్ట్. ఒక రాజ్యంలో ఒక కింగ్ కూర్చొని ఉన్నాడు. ఒక పర్సన్ వచ్చాడు రాజు దగ్గరికి. రాజా రాజా నాకు ఒక వాల్ ఇస్తారా ప్లీజ్, 1 month కోసం మీ రాజ్యంలో ఒక వాల్ ఇస్తారా నాకు ప్లీజ్. రాజు అడిగాడు, ఎందుకు ఇవ్వాలి నీకు వాల్? నేను ఒక ఆర్టిస్ట్, నేను ఒక మంచి పెయింట్, ఆ వాల్ నాకు ఇస్తే నేను 1 month మంచి ఒక నా లైఫ్లోనే మెమరబుల్గా గుర్తుండేటట్టు ఒక పెయింటింగ్ డిజైన్ చేసి మీకు ఒక గిఫ్ట్ చేయాలనుకుంటున్నా మీ రాజ్యంలో. ఆ పెయింటింగ్ నేను వేసాను అనుకోండి, మీ రాజానికి ఒక వెరీ బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. ప్లీజ్ గివ్ మీ 1 option రాజా. ఇప్పుడు రాజు అన్నాడు, అవునా సరే వేసుకో, ఆ గోడ ఇచ్చేస్తే వేసుకోరు. అప్పుడే అక్కడ ఒక వర్కర్ ఉన్నాడు, బండలు దూస్తున్నాడు అనమాట. వాడి మ్యాటర్ విని పరిగెత్తుకుండా రాజు దగ్గరికి వచ్చింది. రాజు రాజు కింద కూర్చొని, నాది కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్. నీదేం రిక్వెస్ట్ చెప్పు. నాకు కూడా ఇతను ఎక్కడైతే పెయింటింగ్ వేస్తున్నాడో దానికి ఆపోజిట్ నాకు కూడా ఒక గోడనియండి, నేను కూడా పెయింటింగ్ వేస్తా. అరే నువ్వు బండలు తీస్తుంటావు, నువ్వు డైలీ చిన్న చిన్న పనులు చేస్తుంటావు, ఆయన అంటే ఆర్టిస్టు, నువ్వేం ఆర్టిస్టు, నువ్వేం పెయింటింగ్ వేస్తా, నాకు ఒక ఛాన్స్ ఆయనకి ఇస్తున్నప్పుడు నాకు కూడా ఇవి ప్లీజ్, నేను కూడా చేస్తా ప్లీజ్. సరే ఏడవకలే, నీకు కూడా ఇస్తా, ఆ ఆపోజిట్ కూడా నువ్వు కూడా వేసుకో పెయింటింగ్. సరే చెప్పండి ఇద్దరు పెయింటింగ్ వేయడానికి మీకు ఏమేమి కావాలి, నా సైడ్ నుంచి ఏమేమి కావాలి? అప్పుడు ఆర్టిస్ట్ అడిగాడు, నాకు ఒక బ్రష్ కావాలి, కొన్ని కలర్స్ కావాలి, పెయింటింగ్కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ కావాలి. ఓకే నువ్వు రేపు వచ్చి పని స్టార్ట్ చేయి, రేపటి నుంచి నువ్వు చేసుకో. నీకేం కావాలి? నాకేమొద్దు, నాకు ఒక బట్ట కావాలి, ఓ బకెట్లో నీళ్ళు కావాలి, 30 రోజులు. అవునా సరే పో. ఇక వీడేడో డిఫరెంట్గా కనబడుతుంది నాకు, అందరిలాగా ఆలోచిస్తారు, వీడు సంథింగ్ డిఫరెంట్గా ఉండు క్యాండిడేట్. ఎందుకంటే ఇప్పుడు ఆ పర్సన్ మళ్ళీ వచ్చి మళ్ళీ రాజు అని చెప్తున్నాడు, రాజా నీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా, నాకు గోడనైతే అడిగినా కానీ మీకు ఇంకో ఛాలెంజ్ ఏంటంటే, అతను ఏదైతే పెయింటింగ్ వేస్తున్నాడో 30 రోజుల తర్వాత మీకు ఏదైతే పెయింటింగ్ ఇస్తాడో అదే పెయింటింగ్ సేమ్ నేను కూడా వేసి చూపిస్తా. నువ్వు ఎట్లా వేస్తావు? నువ్వు చూడు, నువ్వు సేమ్ పెయింటింగ్ నేను వేసి చూపిస్తా, ఇక్కడ సేమ్ బ్యూటిఫుల్గా వేసి చూపిస్తా. ఈ రాజు ఇంకా షాక్ అయిపోయాడు, అరే ఏదో డిఫరెంట్ క్యాండిడేట్ ఉండు, ఏదో నాకు తేడా కొడుతున్నాడు, ఏదో డిఫరెంట్గా ఉండు అని. సరే లెట్స్ గివ్ ఆప్షన్. మళ్ళీ చెప్పాడు, రాజా నీకు అంత డౌట్ ఉంటే మా ఇద్దరి మధ్యలో ఒక పెద్ద కటన్ కూడా వేసేయి, ఇద్దరు కనిపించకుండా, అప్పుడు ఆయన చూడకుండా నేను పెయింటింగ్ వేస్తా. అవునా సరే అది కూడా చేద్దాం. పొద్దున అయింది, కటన్ కట్టేశారు, అతని పని స్టార్ట్ చేశాడు, ఇతని పని స్టార్ట్ చేశాడు. అలా 30 రోజులు అయిపోయింది. ఇప్పుడు రాజు ఫైనల్ రిజల్ట్ వచ్చాడు అనమాట. ఫస్ట్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. వావ్ వెరీ బ్యూటిఫుల్ పెయింటింగ్, ఇప్పటి వరకు నా లైఫ్లోనే చూడలే, ఎంత బాగా వేసావు, నిజంగా నువ్వు ఆర్టిస్ట్ పంపించుకున్నావు, నీ కళకి నేను మెచ్చుకున్నాను, సిగో తీసుకో 100 gold కాయిన్ తీసుకోపో, మెచ్చుకున్నాను పో. ఆ మనోడు ఏం చేసిండు చూద్దాం ఆగు అని చెప్పేసి ఆ కటన్ని ఇట్లా లాగాడు. షాక్ అయిపోయాడు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ పెయింటింగ్, హౌ కమ్, ఎట్లా ఇష్టం, 1 ఇంచు 1 కలర్ ఎక్కడ కూడా దక్కలే, సేమ్ పెయింటింగ్ ఇష్టం. పబ్బా ఖుషి అయిపోయిన పో, నీకు ఇంప్రెస్డ్. ఇతనికి $200 ఇయ్యారు, అంటే 200 gold కాయిన్లు ఇయ్యారు, తీసుకోపో పండగ వేసుకోపో. కానీ ఒక డౌట్ కదా, ఎట్లా వేసినావు, సేమ్ పెయింటింగ్ ఎట్లా వేసినావు చెప్తా. ఏం లేదు రాజా, మన గోడలు పాతగా అయిపోయినాయి చాలా రోజుల నుంచి, రోజు బట్ట తీసుకున్నా తడిపినా తుడుస్తూనే ఏమైనా ఎంత తుడిచినా అంటే ఇప్పుడు ఆ గోడలు కావు, మీకు ఒక మంచి అద్దంలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ మార్బుల్స్ ఈరోజు మెరుస్తున్నాయి దగదగదగా, ఆ మార్బుల్స్ ఎంత బాగా తుడిచినాయంటే ఒక అద్దం అయిపోయింది, ఆ అద్దంలో ఆపోజిట్ పెయింటింగ్ ఇక్కడ కనిపిస్తుంది. గతే ఇంప్రెస్డ్, వీని తెలివికి మెచ్చుకున్నా. ఇంకొక 500 gold కాయిన్లు మరి సేమ్ మై డియర్ ఫ్రెండ్స్, సేమ్. ఇప్పుడు ఆ మిర్రర్ ఏందో కాదు, మన మైండ్ కూడా మొత్తం కూడా డస్ట్ పట్టింది, డస్ట్. నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థింకింగ్, ఫెయిల్ అయిపోతే, జాబ్ రాకపోతే,
బిజినెస్ నడవకపోతే, ఇవన్నీ కూడా నెగిటివ్ థింకింగ్తోనే జీవితంలో ఇంకా గడిపోయారు. మీరు కూడా మీ డస్ట్ని క్లీన్ చేసుకోవాలి. ఎంతైతే మీ డైలీ లైఫ్లో మీ డస్ట్ని క్లీన్ చేసుకుంటారో మీ అద్దం కూడా మెరుస్తుంది. అంటే మీ బ్రెయిన్ కూడా, మీ మైండ్ కూడా మెరుస్తుంది. మీ లోపల ఉన్న క్వాలిటీస్ మొత్తం కూడా మీ మైండ్లో కనిపిస్తాయి. అప్పుడు నువ్వు కూడా సక్సెస్ అవుతావు. సో ఈ రోజు నుంచి ఫోకస్ ఆన్ క్లీనింగ్ మైండ్ డస్ట్. రెగ్యులర్ లైఫ్లో డైలీ పొద్దున్న లేచిన తర్వాత ఈ శరీరాన్ని ఒక డస్ట్ని క్లీన్ చేస్తున్నావు. స్నానం చేసి బ్రష్ చేసి మళ్ళీ మైండ్ డస్ట్ ఒకటి క్లీన్ చేస్తాడు. మైండ్ డస్ట్ కూడా క్లీన్ చేయాలి. ఎలా చేయాలి? మెడిటేషన్ ద్వారా. ఎలా చేయాలి? బుక్స్ చదవడం ద్వారా. ఎలా చేయాలి? మంచి ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనడం ద్వారా. ఎలా చేయాలి? పాజిటివ్ థింకింగ్ ద్వారా. పాజిటివ్ థింకింగ్ అనేది బెస్ట్ మంచి క్లోత్ వెపన్ టు క్లీన్ యువర్ మైండ్ డస్ట్. అప్పుడు చూడండి మీ అద్దం కూడా మెరుస్తుంటుంది. అప్పుడు నువ్వేంటో నీకు తెలిసి వస్తావు. నీ అద్దంలో నువ్వు చూసుకుంటావు. కానీ నీ అద్దం ఈరోజు చూస్తే మొత్తం నల్లగా పడుంది. మొత్తం డస్ట్. దాంట్లో అయితే ప్రపంచం లేని డస్ట్ మొత్తం ఇక ఇళ్ళనే ఉంది. కమాన్, దిస్ ఇస్ అ టైమ్ టు క్లీన్ అవర్ డస్ట్. మొబైల్ ఫోన్లో కొంచెం డస్ట్ పడంగానే క్లీన్ చేస్తావు. బైక్ డస్ట్ పడంగానే క్లీన్ చేస్తావు. ఎవ్రీ మంత్ సర్వీసింగ్ చేయించుకుంటావు. బైక్ మంచి మైలేజ్, మంచి పికప్ రానికే. మళ్ళీ దీని డస్ట్ ఎప్పుడు క్లీనింగ్? ఎక్కడ తీస్తున్నావు? టైము తీయాలి. తీస్తేనే ప్రోగ్రెస్ అవుతాం, లేదంటే జీవితాలు అక్కడనే అయిపోతాయి. సో టుడే ఆన్వర్స్ టేక్ ఎ టైమ్ టు క్లీన్ యువర్ మైండ్ డస్ట్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మందికి ఒక భయాలు అనేది చుట్టుకున్నాయి. స్టూడెంట్స్కి అయితే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతున్నాను, ఇంకా కొంతమంది అయితే జాబ్ రాదనమో, ఇంకా కొంతమంది అయితే బిజినెస్ చేయలేనేమో, ఇలా చాలా మందికి భయాలు చుట్టుకుంటున్నాయి. సో దాని రిఫరెన్స్ ఒక వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ మీకు షేర్ చేస్తాను.